హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము రొయ్యల పచ్చడి చేసుకుందాము. రొయ్యలు నేను బాగు చేసేసి బాగా కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్, పసుపు వేసి బాయిల్ చేసేసాను. ఇప్పుడు అది ఫ్రై చేసుకుని అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, వెల్లుల్లిపాయలు పెట్టుకున్నాను, గరం మసాలా పెట్టాను, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఇవన్నీ ఎలా చేయాలో ఎలా కలుపుకోవాలో అన్నీ నేను చూపిస్తాను. ఇలా చేసుకుంటే పచ్చడి చాలా కాలం నిలవ ఉంటుంది అనమాట. దీనికి ఈ ఆయిల్కి దీనికి ఇది పప్పు నూనె తెచ్చానమాట అండి. ఈ పప్పు నూనె మనం బాయిల్ చేసుకుని అందులో రొయ్యలు వేయించుకుందాము. ఆ వేయించుకుని అదంతా ఎలా చేయాలో నేను అంతా చూపిస్తాను. చూడండి, అందులో సగం రొయ్యల వరకు వేసి వేయిస్తున్నాను. ఇది వేగాక అప్పుడు మళ్ళీ మనం అన్నీ ఎలా కలుపుకోవాలో అన్నీ నేను చూపిస్తాను. అలాగే నిమ్మకాయలు కూడా పెట్టుకున్నాను. నిమ్మకాయలు ఏకంగా ఒక 10-15 వరకు కాయలు తీసుకున్నాను. అవి రసం తీసి అప్పుడు ఇందులో మనం వేసుకుందాము. చూడండి, రొయ్యలు వేగుతున్నాయి కదా, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఇదంతా పట్టదు కానీ ఇంత అది కాసేపు ఈ రొయ్యల్లో వేగనివ్వాలి. బాగా పచ్చి వాసన పోయేంతవరకు వేగనివ్వాలి. దాంట్లో సాల్ట్ కూడా వేసేస్తాను కొంచెం. తర్వాత మనం చూసుకొని వేసుకోవచ్చు సాల్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఇలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఇది వేగుతుంది. ఇది వేగాక తర్వాత మళ్ళీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏ రీతిగా కలపాలో అన్నీ నేను చూపిస్తాను. చూడండి, ఇది వేగుతూ ఉంటుంది. ఈ లోపల మిగిలిన రొయ్యలకి మనం ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలా కలపాలో నేను చూపించేస్తాను. చూడండి, కారం ఒక చిన్న కప్పుని 2 కప్పులు పెట్టుకున్నాను. నేను అందాక ఒక 4-5 స్పూన్లు వేస్తున్నాను. దాంట్లో సరిపోకపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఇది 5 స్పూన్లు వేసాను. అలాగే మసాలా చెక్క, లవంగ, కొంచెం ధనియాలు, కొన్ని ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసి కలిపి మిక్సీ చేసాను. లైట్గా బాయిల్ చేసి ఇవన్నీ ఇలాగా మనం కలిపేసుకుందాం. ఇప్పుడు అవి వేగింది కూడా ఇందులో వేసి కలిపేస్తాను. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది, సరిపోద్ది. ఇప్పుడు మనకు కారం సరిపోకపోయినా మసాలా సరిపోకపోయినా మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి, అది వేగిపోయి రొయ్యలును అల్లం వెల్లుల్లి పేస్టును అది వేగిపోయింది. మంచి వాసన వచ్చేస్తుంది. దాంట్లో మనం చేసి పెట్టుకున్న వెల్లుల్లి రేకలు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఇంకంతే. చూడండి, ఈ వేడివేడిది ఈ కారం దాంట్లో వేసేద్దాం. అంటే ఇవన్నీ ఒకసారి మగ్గుతాయి అన్నమాట. ఈ కారంలో వేసేస్తే ఆ కారం అది అంతా మగ్గిపోతుంది. ముందు దాంట్లో మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కదా, తర్వాత దాంట్లో వేసాం. ఇదంతా కలిపి మిక్స్ అయిపోతుంది. ఇలాగ మనం నిల్వ పచ్చడి, రొయ్యలు నిల్వ పచ్చడి ఇలా పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. దీంట్లో తర్వాత కొంచెం చల్లగా అయ్యాక మనం నిమ్మరసం వేసుకుందాం. అందులో ఇప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఏం సరిపోకపోయినా ఇప్పుడే వేసేసుకోవచ్చు. కొద్దిగా చల్లారాక నిమ్మరసం వేద్దాం. చూడండి, ఆయిల్ ఇంకా నేను వేడి చేసి మళ్ళీ వేస్తున్నాను. ఈ ఆయిల్ ఇంకా అది సరిపోదని ఆయిల్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సరిపోయేలాగా వేసేసాను. అదంతా చల్లగా అయ్యాక అప్పుడు మనం ఉన్న ప్రాసెస్ అంతా చూసుకుందాం. ఇది ఆయిల్ ఇలా ఉంటే మనం నిమ్మరసం వేసేసరికి ఆయిల్ అంతా దీన్ని పీల్ చేసుకుని చక్కగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది కొంచెం చల్లారాల. చూడండి, పచ్చడి కొద్దిగా చల్లగా అయింది. అందులో మనం నిమ్మరసం వేసుకుందాం. ఇవి ఇంచుమించు ఒక డజన్ కాయలు అన్నమాట. ఈ మాత్రం వేయకపోతే పులుపు సరిపోదు, పచ్చడి నిలవ కూడా ఉండదు. ఇదిలా కాసేపటికి కారం అంతా పీల్చుకొని చక్కగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఎంతో చక్కనైన పచ్చి రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా, ఇందాక పలచగా ఉంది, ఇప్పుడు గట్టి అయిపోయింది. చూసారా, ఇలాగా కాసేపటికి ఇంకా కొంచెం గట్టిగా అయిపోద్ది. ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ బయటకు వచ్చినప్పుడు మనం చూసుకుందాం. ఇంకా చూపించలేండి, అంతే అయిపోయింది. పచ్చి రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది.
ఈ రెసిపీ మర్చిపోకండి. దానికి కావాల్సినవి అన్నీ నేను ముందే చెప్పాను. అవి అలా చేసుకుంటే చక్కగా ఉంటుంది. నాకు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. చూస్తున్నారు కానీ ఎవరో ఒక లైక్ ఇవ్వట్లేదు. దయచేసి ఒక లైక్ ఇవ్వండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.